హాయ్ క్రికెట్ లవర్స్, జై సింగరేణి. ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, గడిచిన 20 సంవత్సరాల తర్వాత మనుగూరు వెల్లెందు టీం ఫైనల్‌లో ప్రవేశించింది. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఫైనల్‌లో అయితే ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే, ఆపోజిట్ టీమ్ కొత్తగూడెం టీం చాలా బాగా ఆడారు. దాంట్లో సాయి రాకేష్ బ్రదర్ అయితే మంచి ప్రదర్శన చేసిండు. సో, ఫైనల్‌గా ఎంత బాగా ఆడినా గాని ఎవరో ఒకరైతే గెలవాల్సిందే. ఆ విధంగా కొత్తగూడెం టీం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా బాగా బ్యాటింగ్ మంచిగా చేశారు అండ్ బౌలింగ్ మంచిగా చేశారు. వెరీ, వెరీ కంగ్రాచ్యులేషన్స్ టు కొత్తగూడెం టీమ్. మనుగూరు ఎల్లెందు టీమ్ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ చేసింది బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో. మరీ ముఖ్యంగా మా టీమ్‌ని ముందు నడిపించిన వెల్ఫేర్ ఆఫీసర్ సార్ వంశీకృష్ణ సార్, అదేవిధంగా ఆహ్, స్పోర్ట్స్ సూపర్వైజర్ జాన్ వెస్లీ గారు చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు. మాకు ముందుండి, మా వెనకుండి మంచి మాటలు చెప్పుకుంటా, ధైర్యం చెప్పుకుంటా మమ్మల్ని ఫైనల్ వరకు తీసుకెళ్లారు. దీంట్లో వీరి పాత్ర చాలా కీలకం. ఎందుకంటే మనం ఎంత ఆడామని గాదు, ఆ టైంలో మనకొక మంచి మాట, ఒక మంచి విష్ మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తది. ఇక మనుగురు ఇల్లెందు టీమ్ విషయానికొస్తే అన్ని మ్యాచ్‌లు గూడా చాలా చక్కటి ప్రదర్శన చేశారు. గుడ్ పెర్ఫార్మన్స్. బ్యాటింగ్ విషయానికొస్తే సాత్విక్ యాదవ్, కెప్టెన్ యుగేందర్, డేవిడ్ అన్న, అదేవిధంగా బౌలింగ్ విషయానికొస్తే అండర్ మేనేజర్ ఆహ్, ఇల్లెందు టీమ్ వరుణ్ సార్ అయితే చక్కటి ప్రదర్శన. చాలా మంచి బౌలింగ్ చేసిండు. అండ్ మన్సూర్ భాయ్, అదేవిధంగా పృథ్వీ, కీపర్ ఇమ్రాన్ అండ్ నరేష్, బౌలింగ్ నరేష్, పవన్ అన్న, రాకేష్ అన్న, ప్రవీణ్, ఇల్లెందు టీమ్ నుంచి మోస్ట్ సీనియర్ ప్లేయర్ రమేష్ సింగ్ అన్న ఆయనైతే ఫుల్ సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఆయన ప్లేస్‌ని మా కోసం సాక్రిఫైస్ చేసిండు. రియల్లీ అప్రిషియేట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇల్లెందు ప్లేయర్స్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్స్. స్కోర్ బోర్డ్ విషయంలో రామ్‌లాల్ అన్న, అదేవిధంగా నరేష్ అందరూ చాలా చాలా మంచి ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అదేవిధంగా మేము ఈ విధంగా ఆడడానికి పూర్తిగా సహకరించినటువంటి సింగరేణి యాజమాన్యానికి, అదేవిధంగా మనుగూరు ఏరియా సార్ దుర్గం రామచంద్ర సార్‌కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఇదే విధంగా ఉంటే ఇంకా ఫ్యూచర్‌లో కూడా మనుగూరు మనుగూరు నుంచి అన్ని క్రీడల్లో మంచి రిజల్ట్ ఖచ్చితంగా వస్తదని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే దీంట్లో ఈ సింగరేణి యాజమాన్యం ఈ విధంగా కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఆటలు నిర్వహించడం, అన్ని ఆటలు ఈ విధంగా నిర్వహించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే అనేకమైన ఆహ్, హార్ట్ అటాక్‌లు, హార్ట్ అటాక్స్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటున్నాయి. కానీ ఇలా గేమ్స్ నిర్వహించడం వల్ల అందరూ వారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ చాలా హెల్తీగా ఉంటున్నారు. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ విధంగా ఆటలు నిర్వహించడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే 11 ఏరియాల నుంచి ప్లేయర్స్ వస్తా ఉంటారు. మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్లేయర్స్ మధ్య మంచి బాండింగ్ ఉంటది. రేపు ఏ ఏరియాకెళ్ళినా కలుసుకోవటం. ఇలాంటి ఇవి ఆటల వల్లనే సాధ్యమైతున్నాయి. మొన్న నిర్వహించిన క్రికెట్‌లో కొత్తగూడెం సింగరేణి కార్పొరేట్ ఏరియా చాలా చక్కగా నిర్వహించి మంచి భోజన సదుపాయం, అదేవిధంగా మ మంచి గ్రౌండ్. అసలా గ్రౌండ్ విషయంలో ఎక్కడ గూడా కాంప్రమైజ్ గాకుండా చాలా చక్కటి గ్రౌండ్‌నైతే క్రీడాకారులకు అందించారు. ఈ విధంగా కార్మికుల ఆరోగ్యం, అదేవిధంగా క్రీడాకారులకు యొక్క కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. జై సింగరేణి. జై సింగరేణి.